శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. దేవుడు ఈ 2026 సంవత్సరాన్ని మనకు దానంగా దయచేశాడు. కాబట్టి మనందరము కూడా ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టకరంగా మన జీవితాల్లో మనంతటా మనము ఉండాలని ఆశించకుండా దేవునికి ఇష్టకరంగా బ్రతికే జీవితము ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ వర్తమానం వింటున్నావో తెలియదు. బహుశా ఈ వర్తమానము బాధలో ఉండి వింటున్నావో, వేదనలో ఉండి వింటున్నావో, నడవలేని స్థితిలో మంచంలో ఉండి వింటున్నావో, చావు బ్రతుకుల మధ్య ఐసీ వార్డులో ఉండి వర్తమానం వింటున్నావో, అయ్యో నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల జీవితం ఏంటి, నా యొక్క వయసు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉందే, ఇంకా నేను చావుకు దగ్గరయ్యానే అని ఈ మాటలు వింటున్నావో తెలియదు. కానీ దేవుడు ఈరోజు నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని అంటే ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. అందరం కూడా చదువుదాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలమ్మా. ఆ కాలంలో ఇశ్రాయేలుతో మాట్లాడిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వాడంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒకే దేవుడు. ఆ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కార్యాలు చేసి ఇప్పుడు కార్యాలు చేయకుండా ఉండేవాడు కాదు. కొత్త నిబంధన సంఘమైన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే ఇశ్రాయేలు జీవితంలో చేసిన నేను ఈరోజు నీ జీవితంలో నేను చేయాలని ఇష్టం కలిగి ఉన్నా. 2025 సంవత్సరం అంతా కూడా బహుశా నీ జీవితము ఒక వేదనకరంగా, ఒక దుఃఖకరంగా, ఒక ఏదో ఒక కొరతగా, ఒక అరణ్య యాత్రగా నీ జీవితం ఉన్నదేమో. నువ్వు అనుకోవచ్చు, నేను అరణ్యంలో లేను కదా, నేను అడవి ప్రాంతంలో నివసిస్తా లేను కదా, నేను చక్కగా ఒక మంచి ఊర్లో నేను ఉన్నాను, ఒక మంచి పట్టణంలో నేనున్నాను, ఒక మంచి స్థలంలో నేను ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. నీవు మనిషివి మాత్రమే అందరి మధ్య సంతోషంగా నవ్వుతున్నట్లు కనిపిస్తున్నావు. మనిషివి మాత్రము అందరి దగ్గర ఏమనుకుంటావంటే ఆమెకి ఏమి బాధ లేదు, ఈయనకేమి బాధ లేదు, ఆయనకి ఏ సమస్యలు లేవు, ఆ పిల్లవాడికి ఏ సమస్యలు లేదు, యవనస్తుడిగా నిండి యవనస్తుడిగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, ఈయనకేమి అని అందరు అనుకుంటారు. కానీ నీ హృదయంలో గూడు కట్టకపోయిన ఆ వేదన ఎలా ఉంటుంది అంటే అనుభవిస్తున్న నీకు మాత్రమే తెలుసు. ఆ అరణ్య రోదన. మనిషివి మాత్రం పైకి ఎలా ఉన్నావంటే చక్కగా ఉన్నాను అనుకుంటున్నావు. నేను అడవి ప్రాంతంలో జీవించటం లేదు కదా, నేను సింహాల మధ్య నేను జీవించటం లేదు కదా, నేను క్రూర మృగాల మధ్య నేను జీవించటం లేదు కదా, నేను చక్కగా మంచిగా మంచి వాతావరణంలో నేను ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ సమస్యలు అరణ్యంలో ఉన్నట్లు ఉన్నాయి. నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు, నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, నీ పిల్లల మాట వినని తత్వము కావచ్చు, నీ పిల్లల జీవితంలో కార్యాలు జరగకపోవడం కావచ్చు, నీ ఉద్యోగ సమస్యలు కావచ్చు, ట్రాన్స్ఫర్స్ రాకపోవడం కావచ్చు, లేకపోతే నీ యొక్క పరిస్థితి ఏదైనా సరే, బహుశా ఈ లైవ్లో ఉండి వర్తమానం వింటున్నావేమో, ఏదో కుటుంబ పోషణ కోసం ఏదో జీవితాన్ని కొనసాగిస్తూ నేను అరణ్యంలో ఉన్న చెట్టుకున్న ఫలాలు తిని హ్యాపీగా ఉంటాను, కానీ ఈ జీవితం ఏంటి, ఈ సమస్యలేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి అని అరణ్యంలో ఉన్నా బాగుండు అని వర్తమానం వింటున్నావేమో. ఒకవేళ నీ హృదయం అంత దుఃఖంతో నింపబడిందేమో, నీ హృదయం అంత వేదనతో నింపబడిందేమో. దేవుడు చెప్తున్నాడు 2026 సంవత్సరం
ఈ రెండో నెలలో ఈ రెండో వారంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నేను ఒక నూతన క్రియ చేస్తా. ఏమని అంటే, ఇప్పుడే అది మలుపింప చేయాలని ఇష్టం కలిగి ఉన్నాను. ఇప్పుడే నీ జీవితంలో ఏదైతే బంధకాలు బంధింపబడ్డావో, ఏ రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, అప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటన్నిటి నుంచి ఏం చేస్తానంటే, నేను పెరిగి నిన్ను సమృద్ధిగా దీవిస్తాను అంటున్నాడు. ఈ మాట చెప్పినవాడు ఒక నరుడు కాదు. ఈ మాట చెప్పినవాడు ఒక మనిషి కాదు. ఈ మాట చెప్పినవాడు ఏదో నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ తోబుట్టులు కాదు, నీ పిల్లలు కాదు. నువ్వు ఏ దేవుడైతే నిజ దేవుడని నమ్మి ఈ మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నావో, ఏ దేవుడైతే నిజ దేవుడని చెప్పి లైవ్లో ఉండి వర్తమానం వింటున్నావో, ఏ దేవుడు నిజ దేవుడని చెప్పి నీ హృదయం అంతట్లో ఉన్న బాధ, ఆయన కన్నీటిని అంతటిని ఆయన పాదాల దగ్గర వేకునే జాములు లేచి కన్నీరు కారుస్తూ, అయ్యా నా పరిస్థితిని విడిపించండి అయ్యా, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చండి అయ్యా, నాకు పడుకుంటే నిద్ర రావడం లేదయ్యా, ఉంటుంటే గుండెలో లబ్దబ్ లబ్దబ్ అని శబ్దం వస్తుందయ్యా, నా జీవితము ఎప్పుడు ముగుస్తుందో అర్థం కాని సమయంలో నేను ఉన్నానయ్యా, నాకు చేతి నిండా డబ్బు ఉందయ్యా, సమాధానం హృదయంలో కొంచెం కూడా లేదయ్యా, అయ్యా ఎంతమందో బంధువులందరూ ఉన్నారయ్యా, కానీ నన్ను పట్టించుకునే వారు ఎవ్వరు నాకు లేరయ్యా, ఎంతో మంది నా చుట్టూ ఉన్నా ఈ మరణ పడకల్లో నేను ఐసీలో ఈ వర్తమానం వింటున్నానయ్యా, ఈ ఐసీలో నుంచి నన్ను లేపేవారు ఎవ్వరు లేరయ్యా అని బాధపడుతూ వర్తమానం వింటున్నావా? దేవుడు సెలవిస్తున్నాడు. ఏమనంటే, ఇప్పుడే అది మలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను గతంలో చేశాను అని చెప్పటంలా, ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో చేశాను అని చెప్పటంలా, వారి జీవితాలలో చేసిన కార్యాలే ఈ రోజు నీ జీవితంలో చేయ నేను ఆరంభించాను అంటున్నాడు. ఈ రోజు నీ జీవితంలో చేయ నేను ప్రారంభించాను అంటున్నాడు. ఈ రోజు నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాను అంటున్నాడు. బహుశా నీ జీవితం అరణ్యంలాగా మిగిలిపోయిందా? త్రోవ చూపించేవారు లేరా? మార్గం చూపించేవారు లేరా? నీ పరిస్థితులు నీ ఎదుట కనబడుతున్నాయా? ఆ పరిస్థితుల వెనుక ఉన్న దీవెన నీకు కనబడడం లేదా? ఎడారిలో కూడా త్రోవను చూపించువాడే నేను ప్రకటిస్తున్నా, మీరు కూర్చొని వింటున్నా నజరేయుడైనా యేసయ్యా. ఈ వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. బహుశా ఏ పని చేయటానికి నువ్వు ముందుకు వెళ్ళినా ఆ పని వల్ల నాకు నష్టం కలుగుతుందా, లేకుంటే లాభం వస్తుందా? ఈ పని చేయటం ద్వారా నాకు మేలు కలుగుతుందా? ఈ ఉద్యోగం చేయటం ద్వారా నాకు మేలు కలుగుతుందా, లేకుంటే కీడు కలుగుతుందా? ఈ వివాహ బంధానికి నేను వెళ్ళటం ద్వారా సమాధానం వస్తుందా, లేకుంటే అపజయంతో వివాహం సెట్ కాక నేను వెనక్కి వచ్చేస్తానా? ఎన్నో రోజులుగా ఎంతో మందికి ప్రపోజల్స్ చూడమని చెప్తున్నానే, నా కుమారునికి ఇంత వయసు వచ్చింది, నా కుమార్తెకి ఇంత వయసు వచ్చింది, ఏది నాకు ఫలం ఎక్కడా అని చూస్తున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, నేను సమస్తాన్ని నూతన పరుస్తా, సమస్తాన్ని నేను బాగు చేస్తా. పడిపోయిన నీ జీవితాన్ని, నువ్వు ఎక్కడైతే పడిపోయాయో, ఎక్కడైతే అవమానపరచబడుతున్నావో, పిల్లల జీవితం కావచ్చు, భార్య భర్తల మధ్య అసమాధానం కావచ్చు, నీ భర్త నీ మాట వినకపోవచ్చు, నీ భార్య నీ మాట వినకపోవచ్చు, లేకపోతే భయంకరమైన దుర్వ్యసనాలకు నీ భర్త బానిసైపోవచ్చు, నీ భార్య నీ మాట వినక తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని పాడు చేసుకుంటా ఉండొచ్చు. నువ్వు భయపడన అవసరంలా, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మొదటగా దేవుడు నీ కుటుంబంలో కార్యాన్ని జరిగించాలి అంటే ప్రార్థన అనుభవం ప్రతి కుటుంబంలో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామని మహిమపరుద్దాం. ప్రార్థన అనుభవం రెండు చెప్తాను. ఒకటి, ప్రార్థన అనుభవం మన కుటుంబంలో ఉన్నట్లయితే దేవుడు నూతన క్రియాన్ని కుటుంబంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. రెండోదిగా, మాట, దేవుని మాటకు లోబడే మనసు మనలో ఉంటే నూతన క్రియ చూసి ఈరోజు బయట అడుగు పెట్టబోతున్నావు. అది విశ్వసించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిగించబోతున్నావు. మరొక రోజు వచ్చి నువ్వే అందరి ఎదుట సాక్షి బిడ్డగా నిలబడబోతున్నావు. ఈరోజు మనం అనుకుంటా ఉంటాం, నాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఇన్ని వేదనలు వస్తున్నాయి,
ఎందుకు ఇంత అవమానాలు గుండా నేను వెళ్తా ఉన్నాను? నా బంధువుల దగ్గర నేను అవమానించబడుతున్నానే, ఇలా పిల్లలకు చదువు రాదు అని. నా దగ్గర ఎంత ఉన్నా పిల్లలకు చదువు రాకపోతే నా భవిష్యత్తు ఏంటి? ఇంతతోనే అయిపోతుంది. కానీ నెక్స్ట్ నా పిల్లల జనరేషన్, నా పిల్లలు ఎలా పోషింపబడతారు? వాళ్ళు తెలివి లేని వారే ఎలా అని నువ్వు ఆలోచన చేస్తూ ఈ వర్తమానం వింటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పిల్లలను జ్ఞానంతో నింపువాడు నువ్వు ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం. నీ పిల్లలను సమస్త సమృద్ధితో నింపువాడు నువ్వు ఆరాధిస్తున్న ఆరాధ్య దైవం. ఎప్పుడంటే నువ్వు మానక ఉదయాన్నే లేసి వారి దగ్గర కూర్చొని, ఒకవేళ వారు హాస్టల్లో ఉన్నట్లయితే ఒక తల్లిగా ఒక తండ్రిగా మోకరించి ఇంట్లో నుంచే ప్రార్థన చేయి. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు తెలియకుండానే నీ బిడ్డల జీవితంలో నూతన కార్యాలు చూస్తావు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు. అందరు చూడాల. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని. దానికంటే ముందు బ్రాకెట్లో ఏముందో ఒకసారి చూడండి అమ్మా. పాటలతో పాడదగినది యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సమస్తము జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సమస్తములు జరుగుచుండగా దాన్ని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ఇక్కడ హబక్కూకు గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే మన ప్రార్థన వాయిద్యములతో పాడదగినదిగా ఉండాలి అని మాట్లాడుతున్నాడు. మనము పాట పాడేటప్పుడు ఎలా చేస్తామంటే చక్కగా చప్పట్లు కొడతాం, చక్కగా యాక్టివ్గా ఉంటాం. అందరి దగ్గర ముఖంలో చిరునవ్వు ఉంటుంది. సంతోషంగా ఆనందంగా నీ హృదయ అంతరంగంలో నుంచి ఏ విధంగా సంతోషంగా పాట పాడతావు. నువ్వు సంతోషంగా శరీర అవయవాలు ఏ విధంగా కదిలించి ఏ విధంగా అయితే పాట వాయిద్యములతో నువ్వు పాట పాడగలుగుతున్నావో నీ ప్రార్థన జీవితం కూడా అలాగే ఉండాలి అని హబక్కూకు భక్తుడు మనతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. హబక్కూకు గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే ప్రార్థన మాత్రం చేయటానికి 5 నిమిషాలు మోకరిస్తే 5 సార్లు కళ్ళు తెరిచి చూస్తావు. 1 గంట మోకరిస్తే 20 సార్లు కళ్ళు తెరిచి చూస్తావు. 5 సార్లు మోకరించిన వెంటనే అయ్యో 5 నిమిషాలు అయిందా నేను కళ్ళు మూసుకొని అప్పుడే అంటావు. ఎప్పుడు? దేవుడు మీద ప్రేమ లేనప్పుడు. అది ఎలా చెప్పగలవు అంటే దేవుని మీద ప్రేమ ఉన్న వారికి ప్రార్థన జీవితం మనం ఎంత గడుపుతున్నామా అనేది వారికి తెలియదు. దేవుని మీద ప్రేమ ఉన్న వారికి మనం ప్రార్థనలో ఎంత పోతున్నామా అని తెలియదు. రోజుకు 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు 17 గంటలు ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు. ఏంటంటే ఆయన ప్రేమను వారు రుచి చూచారు కనుక ఆయన ప్రేమలో నుంచి వారు బయటికి రాలేకపోతున్నారు. నువ్వు ఇంకా ప్రేమను రుచి చూడలే. 5 నిమిషాలు అక్కడ మోకరించిన వెంటనే 5 సార్లు కళ్ళు తెరిచి చూస్తావు. నా చుట్టూ ఎవరున్నారు? నా పక్కింట్లో ఎవరున్నారు? నా భర్త ఏం చేస్తున్నాడు? నా పిల్లలు ఏం చేస్తున్నారు? నా చుట్టుపక్కల వారు ఏం చేస్తున్నారు? నీ ధ్యాస అంతా బయట విన్న ఉంది, కానీ లోపల ఆయన ప్రేమను చూడటానికి నువ్వు ఇంకా రాలా. ఆయన ప్రేమను రుచి చూడలా. రుచి చూసిన నీవు ఆయనను వదిలిపెట్టావు. సమస్తాన్ని వదిలిపెట్టి యేసయ్యను వెంబడిస్తావు. మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే మన ప్రార్థన జీవితం ఎలా సాగిపోతుంది
ఆగిపోతుంది అంటే ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు మోకరిస్తారు, లేకపోతే ఉదయాన్నే పని పాటలకు పోయేటప్పుడు మోకరిస్తారు. ఎంతసేపు? 2 నిమిషాలు, మహా అంటే 3 నిమిషాలు. ఏమని అంటే, అయ్యా రాత్రి అంతా నన్ను కాపాడావు, స్తోత్రము తండ్రి. ఈరోజు నేను పోతున్నాను, నా మార్గంలో యాక్సిడెంట్లకు రాకుండా కాపాడయ్యా, ఏ వాహనాలు ఎదురు పడకుండా కాపాడయ్యా అంటారు డ్యూటీకి వెళ్ళేవారైతే. పిల్లలైతే ఏమని ప్రార్థన చేస్తారంటే, మా మ్యాథ్స్ మేడం ఈరోజు నన్ను తన్నగుడిదేసయ్యా, మా సోషల్ మేడం చెప్పేదే ఈరోజు నాకు అర్థం కావాలేసయ్యా అని ప్రార్థన చేస్తారు. అదే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా ఈరోజన్నా కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకునే కృప దయచేయండి అయ్యా, పనితో అలసిపోతున్నానని స్త్రీలు ప్రార్థన చేస్తారు. మరికొందరు ఏ విధంగా ప్రార్థన చేస్తారంటే, ఈరోజు నేను పొలం పనులకు వెళ్తున్నానయ్యా, పాము కానీ తేలు కానీ ఏది నా దరిదాపులకు వచ్చి నన్ను కుట్టకుండా, అపాయకరమైనది ఏది నాకు రాకుండా కాపాడని. ఎంతసేపు? 5 నిమిషాలు మాత్రమే. 5 నిమిషాలు చేసేటప్పుడు కూడా ఎన్నిసార్లు కళ్ళు తెరిచి చూస్తారో, ఎన్నిసార్లు అటు ఇటు చూస్తారో. మళ్ళా దేవుడు 5 నిమిషాల ప్రార్థన కూడా ఆలకించి మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి క్షేమకరంగా తీసుకొచ్చి, వెళ్ళిన పని పాట నుంచి క్షేమకరంగా కుటుంబాన్ని, భార్యను, పిల్లలను, భర్తలను, అత్తమామలను క్షేమకరంగా తీసుకొచ్చి రాత్రి మళ్ళీ ఏం చేస్తారంటే ఒక 5 నిమిషాలు, అయ్యా నేను పడుకుంటున్నా, ఈ మధ్యకాలంలో దొంగలు ఎక్కువైనారయ్యా, నా ఇంటి చుట్టూ దొంగలు పడకుండా కాపాడు అయ్యా, దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయ్యా, నన్ను కాపాడయ్యా. ఆ దొంగతనాలే కాదయ్యా, ఈ మధ్యకాలంలో రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్న లేచి చూసేసరికి మంచం మీద చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని సైంటిస్టులు చెప్తున్నారయ్యా. గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికమైందని చెప్తున్నారయ్యా. ఆ స్థితిలో నేను ఉండకూడదయ్యా. మళ్ళా ఉదయాన్నే లేచి సజీవుడై ఉదయాన్నే లేచి నిన్ను చూసి మళ్ళీ 5 నిమిషాలు ప్రార్థన చేసే కృప నాకు దయచేయండి అయ్యా అని మళ్ళీ 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారు. ఒక రోజుకు 24 గంటలు, 24 గంటలలో ఎంత ఇస్తున్నాం? 10 నిమిషాలు మాత్రమే దేవునికి ఇస్తున్నాం. మిగతా సమయం ఎక్కడ పోతుంది? మిగతా సమయం ఎక్కడ పోతుంది? ఒక నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు ఈ మాటలు వింటున్నావేమో, ఒక నామకార్థ క్రైస్తవురాలుగా నువ్వు ఈ మాటలు వింటున్నావేమో. దేవుడు నూతన క్రియ చేయాలి అంటే నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉండాలి. ఏ మూలన ఏ చీకటి దాగి ఉందో, ఏ అపవిత్రత దాగి ఉందో, ఏ కీడుతో నువ్వు నింపబడ్డావో, ఎవరి గురించి నువ్వు అన్నాలమైన మాటలు మాట్లాడుతూ నీ ప్రార్థన జీవితాన్ని పతనం చేసుకుంటున్నావో, దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం తెరవబడాలి. ఉన్నవి లేనట్లుగా, లేని ఉన్నట్లుగా సృష్టించే మనసులు ఇప్పుడు చాలా జాస్తి అయినారు. నిజము తెలవాలంటే కొంచెం సమయం పడుతుంది ప్రజల మధ్య, కానీ లేనిది ఉన్నట్లు చెప్పినప్పుడు అబద్ధం తెరవాలి. అబద్ధము ఎలా పాకిపోతుందంటే అగ్గిపుల్ల గీసి ఒక అడవికి వేస్తే ఎట్లా ఫాస్ట్గా ఊరంతా కాలిపోతుందో అలాగా అబద్ధం అనేది ఊరంతా 2 నిమిషాలకే ఈ నోట్లో ఉన్న మాట అక్కడున్న మాట అక్కడ, అదంతా ఊరు జనమంతా తెలుసుకుంటున్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితం నుంచి నీ కోసం నా కోసం వచ్చిన యేసయ్యని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా ఆలోచన చేసి, అయ్యా నిజమేనయ్యా 31st నైట్ నేను ఒక తీర్మానం తీసుకున్నాను. ఏమని అంటే, అయ్యా ఈ సంవత్సరం అంతా ప్రార్థనలో నేను ఎక్కువ గడుపుతానని ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంతమంది అయ్యా ప్రతి శుక్రవారం నేను ఉపవాస ప్రార్థనలో ఉంటానని ఎంతమంది తీర్మానం చేసుకున్నాడు? ఒకసారి ఆలోచన చేసుకోండి. అయ్యా ప్రతిరోజు నా కుటుంబ ప్రార్థన చేస్తానయ్యా అని ఎంతమంది ఆలోచన చేసుకున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇంకా ఆలోచన చేయటానికి నీకు అవకాశం ఇచ్చాడు అంటే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకా నీ పట్ల కృప చూపిస్తున్నాడు. దేవుడు ఇంకా నీ పట్ల తన ఆప్యాయతను వదిలిపెట్టుకోలేకపోతున్నాడు. నువ్వు చేయి విడుస్తున్నావు. నేను వద్దయ్యా, నేను ఈ లోకంతో నేను ఉండలేనయ్యా, నేను ఈ లోకంతోనే ఉంటానయ్యా, నీతో నేను ఉండలేనయ్యా అని చేయి జార్చి వెళ్ళిపోతా ఉన్నావు. దేవుడు వెంబడించి నిన్ను పట్టుకొని, అయ్యా ఆ త్రోవలో వెళ్తే అరణ్యమమ్మా, అట్లా వెళ్తే అరణ్య త్రోవలో నువ్వు వెళ్తావమ్మా, నీకు నేను త్రోవను కలగజే
నేను ఊరికే నడచను, నీతో పాటు నడుస్తా. ఎందుకంటే నువ్వు వెళ్తున్నప్పుడు ఆ త్రోవలో ఏ సింహాలు నిన్ను తినేస్తాయో, ఏ ఎలుగుబంట్లు నిన్ను తినేస్తాయో, ఏ క్రూర మృగాలలో నువ్వు పట్టబడతావో. ఎందుకంటే అలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము కాబట్టి, అలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ బాధ అనుభవిస్తున్న తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఒక సమస్య వచ్చినప్పుడు బాధ అనుభవిస్తున్న ఆ యవనస్తుడు కావచ్చు, లేకుంటే ఎవరన్నా కావచ్చు, వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ చెయ్యనిది చేసినారని చెప్పి ఎలా నిందిస్తారంటే, చుట్టూ ఉన్న మనుషులు ఒక క్రూర మృగాల్లాగా నీ ఎదుట ప్రవర్తిస్తారు. ఆ బాధ ఎవరు చూస్తారు అంటే, నువ్వు ఏడ్చిన కన్నీరు చూస్తారు. ఎవరు? నువ్వు ఆరాధిస్తున్న ఆరాధ్య దైవమే, ఆ నజరేయుడైన యేసయ్య మాత్రమే చూచేవాడు. ఆ చుట్టుపక్కల ప్రజలకు తెలుసు. ఏమనుకుంటారా అంటే, ఆ దొంగతనము నువ్వు చేయలేదని నీకు తెలుసు, ఆ అబద్ధం నువ్వు చెప్పలేదని నీకు తెలుసు, ఆ తప్పు నువ్వు చేయలేదని నీకు తెలుసు. చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే, చేసినది చేయనట్టు, చేయండి చేసినట్టు చూపిస్తే లోకం అండి ఈ లోకం. ఈ లోకంలో నిన్ను నువ్వు పరిశుద్ధురాలిగా బ్రతకాలి అంటే, నిన్ను నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలి అంటే, ప్రార్థన అనే పునాది గట్టిగా ఉన్నట్లయితే ఎవ్వరు నీ జీవితాన్ని కుదలపలేడు. సమాధానంతో నువ్వు ఉంటావు, సంతోషంతో నువ్వు ఉంటావు, నెమ్మదితో నువ్వు ఉంటావు, ఆదరణతో నువ్వు ఉంటావు. ఎన్నో సమస్యలు నిన్ను వెంటాడుతాయి, ఎన్నో బాధలు నిన్ను వెంటాడుతాయి. వెంటాడుతున్నప్పుడు ఏమనుకుంటావంటే, అంతా నా మంచికే. ఏమనుకుంటావు? జరిగిందంతా నా కోసమే. దీని వెనకాల దీవెన దాచి ఉంచాడు, దీని వెనకాల ఎన్నో దీవెనలు నా కోసం వెనకాల దాచిపెట్టాడు. అందుకే నేను చెయ్యంది నా మీనికి వస్తున్నాయని నువ్వు ఏం చేస్తావంటే, సంతోషంతో ఆయన సన్నిధానానికి వచ్చి గంతలు వేస్తావు. ఎప్పుడు? ప్రార్థన జీవితంలో నువ్వు ఉన్నప్పుడు. నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో చేయని నిందలు నా మీద పడ్డాయి. ఏ రోజు కూడా భయపడలా, ఏ రోజు సిగ్గుపడలా. ఎందుకంటే నా హృదయంలో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, దిగులు ఉంటుంది. అట్లనే దైవ సేవకుడికి చెప్తే నా బాధ పోతుందా? అట్లనే మీకు చెప్తే నా బాధ పోతుందా? ఎవరి దగ్గర పోదు. కానీ నేను నమ్మిన నా దేవుడు ఉన్నాడే, ఆయన దగ్గరికి వచ్చాయ్యా, ఈ బాధను చూస్తున్న దేవుడవయ్యా, ఈ నిందలను చూస్తున్న దేవుడవయ్యా, ఈ అవమానాలను చూస్తున్న దేవుడవయ్యా అని అక్కడ మాధరించా. ఆ రోజు ఏ నోరైతే నిందించిందో, ఏ నోరైతే అవమానపరిచిందో, వారి ఎదుటే నా తలనెత్తడం దేవుడు ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. ఎందుకంటే మనుషులు అవమానపరుస్తారు, ఒక క్రూర మృగాల్లాగా మన దగ్గర ప్రవర్తిస్తారు. అయినప్పటికీ భయపడద్దు, అయినప్పటికీ కృంగిపోవద్దు. ప్రార్థనలో పట్టుదలతో నువ్వు ఉండు. ఆ ప్రార్థనే నిన్ను ఒకరోజు పతాక స్థాయికి తీసుకెళ్తాది. ఇన్ని రోజులు నీ జీవితంలో పతనమైపోయావేమో, ఏది చెయ్యాలని చూసినా అది తిరిగి నీకే రివర్స్ అవుతుందేమో. ఏ బిజినెస్ ప్రారంభించాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఏమైపోతుంది? అంత విఫలమేనా? నేను ఎప్పుడయ్యా పతాక స్థాయి చూసేది? నేనే చూడలేకపోతున్నానయ్యా, నా పిల్లలు చూస్తారా అని బాధతో ఈ మాటలు వింటున్నావేమో. ప్రార్థన అనుభవం కలిగి ఉండు. దేవుడు అరణ్యంలో కూడా త్రోవను కలుగచేసేవాడు. నువ్వు అనుకున్నావా, ఇంకెప్పుడయ్యా నా జీవితంలో బాప్తిసం తీసుకున్న మొదట్లో ఒకప్పుడు నీ కోసం మండేదాన్నయ్యా, గంటలు గంటలు ప్రార్థన చేసేదాన్నయ్యా, గంటలు గంటలు వాక్యం చదివేదాన్నయ్యా, గంటలు గంటలు నీ సన్నిధానంలో నేను కూర్చొని నువ్వు చెప్పే దర్శనాలు నేను చూసేవాన్నయ్యా, నువ్వు చెప్పే కళలు నేను చూసేవాన్నయ్యా, నువ్వు చెప్పేదంతా నేను వినేవాన్నయ్యా. కానీ అయ్యా, అపూర్వ వైభోగం నాలో రాలేదయ్యా అని ఏడుస్తున్నావా? అపూర్వ వైభోగంతో నేను ఎప్పుడయ్యా మళ్ళీ నీ సన్నిధానంలో నేను చూసేదని ఏడుస్తున్నావా? దేవుడే హెచ్చరిస్తున్నాడు. నీ కంటిలో కనబడే ఆ కన్నీరు ఆయన చూశాడు. నువ్వు వేదన పరిచర్య చేయాలని ఉంది, పరిచర్యలకు 8 గంటలకల్లా రావాలని ఉంది. కానీ ఏం చేస్తావు? పరిస్థితుల ప్రభావాలు నిన్ను వెనక్కి లాగుతుంటాయి. కానీ భయపడద్దు. ఒక్కరోజు ఈరోజు ఏ పరిచర్యకు రావాలని ఆశపడుతూ బాధపడుతూ
కృంగిపోతూ ఉన్నావో, దేవుడు నిన్ను ఆ కృంగుదల నుంచి విడిపించి నీకు ఖచ్చితంగా నిన్ను పరిచర్యలో తీసుకొచ్చి దేవుడు నిలబెట్టగలడు. పరిస్థితులు వెనక్కి లాగుతూ ఉండొచ్చు, భయపడమాకు. పరిస్థితులు నిన్ను అట్టడుగు స్థితికి తీసుకుపోవచ్చు, భయపడమాకు. ఆశ నీలో ఉండాలి, కానీ నిన్ను ఆకాశం ముందు చూస్తున్న ఆసీనుడు నిన్ను ఖచ్చితంగా ఆశ తీరా నిన్ను చూసి ఆశకు తగ్గ ఫలితం నీకు దయచేస్తాడు. ఆయన ఆకాశం ముందు చూస్తున్న ఆసీనుడు. ఆయన చూసి నీ కన్నీరు అట్ట చూసి అట్ట వదిలిపెట్టేవాడు కాదు. ప్రమోషన్ కోసం చూస్తూ ఉండొచ్చు, ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తూ ఉండొచ్చు, ఉద్యోగాల కోసం చూస్తూ ఉండొచ్చు, లోన్స్ కోసం చూస్తూ ఉండొచ్చు, ఒక స్థలం లేక ఇంటి కోసం చూస్తూ ఉండొచ్చు, ఒక కట్టలేసుకొని చిన్న రేకులతో ఆ కారుతున్న ఇంటిలో నువ్వు ఉండొచ్చు. ఏది భయపడమాకు, అన్నిటిని చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు చేయవలసింది ప్రార్థన. నీ భర్త మారలేదా, నీ పిల్లలు మారలేదా, నీ అత్తమామలు మారలేదా, ఇంట్లో నీకు ప్రార్థనకు ఇబ్బందికరంగా ఉందా, నీ ప్రార్థనే వారిని ఒక రోజు దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆ ప్రార్థన నీ జీవితాన్ని ఒకరోజు కుటుంబానికి ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెడుతుంది. నువ్వు ఒక మనిషికి గాయమైనప్పుడు అందరూ అంటారు ఏమని అంటే, ఏమైంది, ఎక్కడ కింద పడ్డా, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, ఏంటి నీ జీవితం ఏంటి అని అందరూ అంటారు. కానీ నీ హృదయంలో గాయమైనప్పుడు పైకి మాత్రం 10,000 పట్టు చీర కట్టుకుంటావు, పైకి మాత్రం పట్ట నగలగకుండా కదర్ బట్టలేస్తావు, కానీ లోపల పైన మాత్రం వైట్ శారీ ఉంటుంది, లోపల మాత్రం వేదన ఎవ్వరికీ తెలియదండి, ఎవ్వరికీ తెలియదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్తారు ఏమని అంటే, నువ్వు ఎంత అందంగా అలంకరించుకొని పోయినా, ఎంత బంగారు వేసుకొని పోయినా, ఆ హాస్పిటల్లో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేయాలన్నప్పుడు, అమ్మా ఈ పట్టు సీర నీకు వద్దమ్మా, ఈ బంగారు నీకు వద్దమ్మా, స్కానింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఏం చేయాలా, వింటే స్కానింగ్ తీయమమ్మా అంటారు. ఆ స్కానింగ్ తీసిన వెంటనే రిపోర్ట్ వస్తుంది ఏమని అంటే, నీ జీవితం ఇంకా కొద్ది రోజులే ఇక్కడ ఉండేది, తర్వాత నీ జీవితం ఉండదు అని. అప్పుడు ఏడుస్తావు. నువ్వు కట్టుకున్న ఆ బంగారు, నువ్వు పెట్టుకున్న బంగారు, కట్టుకున్న విలువైన వస్త్రాలు నీ ప్రాణాన్ని కాపాడలేవు తల్లి. నీ ప్రార్థన జీవితమే నిన్ను కాపాడేది, నీ ప్రార్థన జీవితమే నీ జీవితాన్ని మలుపు తిప్పేది, నీ ప్రార్థన జీవితమే నీ జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని 1000 తరాల వరకు, తరతరాల వరకు ఆశీర్వాదకరంగా ఉంచేది. నువ్వు వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, ఒక జానెడు ఏది ఒక వస్తువు కూడా తీసుకురాలేదు. ఇంట్లో సంవత్సరాల తరబడి ఏదన్నా ఒక వస్తువు కోసం గొడవలు పడుతూ ఉంటారు భార్యాభర్తలు. ఏదన్నా ఒకటి పక్కింటి వాళ్ళు తెచ్చుకున్నప్పుడు అది నాకు కావాలని గొడవలు పడుతూ ఉంటారు. దానివల్ల ప్రార్థన జీవితం భంగమవుతుందని అర్థం కావటం లేదు. ఆ రోజు ఒక సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, భార్య భర్తల మధ్య అది కావాలా ఇది కావాలని అసమాధానం ఉన్నప్పుడు వెంటనే జ్వరపడతాడు సాతాను. లేని ఒకటి ఉన్నట్టు, లేని ఉన్నట్లు, ఉన్నాయి ఉన్నట్లుగా లేకుండా, లేనివి లేనట్టుగా లేకుండా ఉన్నదిగా లేని సృష్టిస్తాడు. లేనిదాన్ని ఉన్నట్లుగా సృష్టించి భార్య భర్తల మధ్య అసమాధానాన్ని కలుగచేసి నెమ్మది లేకుండా చేస్తాడమ్మా, నెమ్మది లేకుండా చేస్తాడయ్యా. ఈ తాత్కాలికమైన వీటి కోసం అనే జీవితాన్ని అన్యున్న సంబంధంగా, అన్యున్న బంధంతో ఉండవలసిన భార్య భర్తలు గొడవ పడవలసింది, వీటి కోసం ఆ పిల్లలతో గొడవ పడవలసింది, వీటి కోసం అని ప్రార్థన జీవితాన్ని భంగం చేసుకోవాల్సింది. ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకురాలేవు, పోలేవు. కాబట్టి నువ్వు కలిగి ఉన్నది ఏది చెయ్యాలి అంటే ప్రార్థన. అయ్యా, హబక్కు గ్రంథకర్త అంటున్నాడు కదయ్యా, పాటలతో ఏ విధంగా అయితే సంతోషంతో పాటలు పాడుతున్నాడో అదే పాటలాగా నీ సన్నిధానంలో అయ్యా మోకరించి కన్నులెత్తి నీ గురించి ప్రార్థన చెయ్యాలి అని అంటున్నాడు కదయ్యా. అలాంటి ప్రార్థన హబక్కు గ్రంథకర్తకున్న ప్రార్థన జీవితం నాకు దయచేయండి అయ్యా. విడిపోయిన నా కుటుంబం కట్టబడతాదయ్యా. మారు మనసు లేని నా భర్తకు మారు మనసు
మాటలు వింటున్నావో, ఏ భార్యను కోల్పోయి మాటలు వింటున్నావో, ఏది బంధింపబడి మాటలు వింటున్నావో తెలియదు, కానీ నీ జీవితంలో ఈరోజు ఒక నూతన క్రియ చేస్తాను అంటున్నాడు. మొదటిది ఏంటంటే హబక్కూకు గ్రంథకర్తకు ఉన్న ప్రార్థన జీవితం నీకును కలిగి ఉండాలా అంటున్నాడు. ఆయన ఎలా ప్రార్థన చేసేవాడంటే వాయిద్యాలతో ప్రార్థన చేసేవాడంట. ఆ మాట చదువుతున్నప్పుడు మన జీవితంలో ఒక ఆలోచన రావాలి, ఎందుకయ్యా నేను ప్రార్థన జీవితం జీవించలేకపోతున్నానని. అందులో 3 మాటలు కనిపిస్తాయి కిందికి వచ్చినట్లయితే. ఒకటి నూతన పరిచయ అంటున్నాడు, రెండోది తెలియపరచయ్యా అంటున్నాడు, మూడోది నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటున్నాడు. నువ్వు అడుగుతావా, అయ్యా ఈ 2026 సంవత్సరంలో నీ కొరకు నేను నూతనంగా బ్రతికే కృప నాకు దయచేయండి అని అడుగుతావా? ఈ 2026 సంవత్సరంలో నా భవిష్యత్తు పట్ల నీకు ఏ ఉద్దేశం ఉందో, నా పిల్లల పట్ల నీకు ఏ ఉద్దేశం ఉందో, మా సంఘం పట్ల ఏ ఉద్దేశం ఉందో, నీ దీన సేవకుల పట్ల ఏ ఉద్దేశం ఉందో తెలియజేయని అడుగుతావా? ఈ సంవత్సరాన్ని నాకు దయాకిరీటంగా దయచేసావయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అంటావా? దేవుడు తప్పక నీ ఆశ తీర్చబోతున్నాడు. ఎప్పుడు? ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నప్పుడు. కాబట్టి ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి ఏదో ఆశించి ప్రార్థన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. చాలా కుటుంబాలకు మేము వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్న సమస్యలు, ఒక తల్లి ప్రతి పండగకు తన భర్త ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రతి పండగకు అన్ని శారీస్, అన్ని 5-6 శారీస్ తీసుకునేది. తీరా అనారోగ్యం సంభవించింది. తన దగ్గర, భర్త దగ్గర ఎంతో డబ్బు ఉంది, తన భార్యను కాపాడమని ఎంతోమంది డాక్టర్లను పంగపోతున్నాడు. అయ్యా ఇక్కడ కాదా, హైదరాబాద్కి వెళ్తానయ్యా, ఎవరన్నా స్పెషలిస్ట్ ఉంటే చెప్పండి అయ్యా, హైదరాబాద్లో కాదా, బెంగళూరుకి వెళ్తానయ్యా, బెంగళూరులో కాదా, అమెరికాకైనా నేను వెళ్తానయ్యా నా భార్య కోసం అని డాక్టర్లను చేతులు పట్టుకొని అడుగుతున్నాడు. డాక్టర్ చెప్తున్నాడు, అయ్యా మేము చేయవలసినవన్నీ చేశామయ్యా, మా చేతిలో ఏమి లేదా, దేవుడే కాపాడాలయ్యా అంటున్నాడు. చివరికి ఆ తల్లికి భయంకరమైన క్యాన్సర్తో మరణ పడకలలో ఆమె ఉంది. అక్కడ ఆ చీరలు ఆమెను కాపాడుతాయా? ఆ బంగారు ఆమెను కాపాడుతుందా? తన భర్త అంతగా ప్రేమను చూపిస్తున్నాడు, భర్త ప్రేమ ఆమెను కాపాడుతుందా? కాపాడలేదండి. ఆమె ప్రార్థన జీవితమే. ఎప్పుడైతే తన తప్పు తను తెలుసుకుని, అయ్యా నేను చేసిన పొరపాటును, మూర్ఖత్వాన్ని, అవిధేయతను నన్ను క్షమించండి అయ్యా, ఈ లోకం ఒక రంగుల వలమని నాకు తెలుసయ్యా, ఈ రంగుల వలయంలో ఎలా బ్రతకాలో నాకు తెలియలేదు కాబట్టి నా జీవితము ఇలా అయిందయ్యా అని దేవుని దగ్గర తిరిగి పశ్చాత్తాపడినప్పుడు హిజ్కియా తప్పిదములు క్షమించి దేవుడు ఆయుష్ ఇచ్చినట్లుగా ఆ తల్లిని మళ్ళీ తప్పును క్షమించి ఆయుష్ ఇచ్చి ఈరోజు భార్య భర్తలు దేవునిలో వర్ధిల్లుతున్నాడు. ఈ లోకంలో ఏదైనా ఆశించి ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? ప్రార్థన ప్రతిరోజు నీ ఇంటిలో ధూపం వల్లే బయటికి వెళ్ళాలి. ఆ ప్రార్థన అనగా దేవునితో నువ్వు మాట్లాడుట. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థం. నువ్వు ఎంత ప్రార్థనలో గడుపుతున్నావంటే అంతగా దేవునిలో వర్ధిల్లుతున్నావని అర్థం. అంటే నువ్వు ప్రార్థన ఎంతగా ప్రేమిస్తుంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటక్క అంటే, ఒకసారి చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి చూద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం. యాకోబు రాహేలు కోసము, చాలమ్మా, రాహేలు కోసం యాకోబు ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కింద చదవమ్మా. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినములుగా తోచాను. ఎందుకు? యాకోబు రాహేలమ్మను ప్రేమిస్తున్నాడు కాబట్టి 7 సంవత్సరాలు మామగారి ఇంట్లో కొలువు చేసినా ఏమనిపిస్తుంది? కొద్ది రోజులుగానే అనిపిస్తున్నాయంట. అట్లని తన అల్లుడు అక్కడ కొలువు చేస్తున్నాడని చెప్పి
అక్కడ పని చేస్తున్నాడని చెప్పి రాహేల్ని ఏమన్నా ఇచ్చాడా? ఇలా ఎన్ని సంవత్సరాలు ఇంకా పెంచాడు? ఇంకా 7 సంవత్సరాలు పెంచాడు. ఎన్ని సంవత్సరాలు మొత్తం కొలువు చేశాడు? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు అంటే 5110 రోజులు ఏం చేశాడు? రాహేల్ కోసము యాకోబు కొలువు చేశాడు. ఒక 7 సంవత్సరాలు అంటే 2555 రోజులు 7 సంవత్సరాలకు. అట్లా 14 సంవత్సరాలు చేశాడు. మొత్తం ఎన్ని రోజులు చేశాడు? 5110 రోజులు ఆ రాహేలమ్మ కోసము ఎంత టయాన్ని వేస్ట్ చేశాడో చూసుకోండి, ఎంత సమయాన్ని వేస్ట్ చేశాడో చూసుకోండి, ఎంత దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడో చూసుకోండి. అందుకే యాకోబు జీవితంలో అన్ని దుఃఖాలే, అన్ని వేదనలే, అన్ని రోదనలే. ఆ రాహేలమ్మ కోసం అంత ప్రయాసపడి ప్రేమించి తనకున్నదంత సంతోషాన్ని కోల్పోయాడు. చివరికి తన తల్లి చనిపోయినదన్న కూడా ఏం చేశాడు? తిరిగి రాలేని పరిస్థితి. వస్తే తన అన్న ఏమంటాడో అని ఒక భయము. అందుకే లాస్ట్కు వచ్చి ఏడుస్తున్నాడు. ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు. ఏమని అంటే, అయ్యా నేను చేసిన మోసమేనయ్యా, నా తల్లిని చూడలేకనివ్వలేకపోయింది. నేను చేసిన పరిస్థితులే ప్రభువా నన్ను స్థితిలో ఉంచాయి అని ఆ ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చి, అయ్యా ఇల్లేయమ్మ నాకు ఇచ్చారు, సంతోషం లేదు. ఈమె కోసం 14 సంవత్సరాలు రాహేలమ్మ కోసం నేను ఏం చేశా? కొలువు చేశా, సంతోషం లేదయ్యా. ఎక్కడ సంతోషం అంటే, నువ్వు ఈ ఎబ్బేకు రేవు దగ్గర నా ప్రార్థన విని నన్ను ఆలకించి, నా మనవి ఆలకించి నాకు సమాధానాన్ని దయచేస్తేనేనయ్యా అని ఏడుస్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన జీవితము కోల్పోయాడు. తిరిగి ఎబ్బేకు రేవు దగ్గర తన ప్రార్థన ఆలకించినట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నువ్వు కూడా ఏ మనుషుల కోసం, ఏ మనుషుల ప్రేమ కోసం నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటున్నావు? నీ వయసు 40 కావచ్చు, 50 కావచ్చు, 70 కావచ్చు. బహుశా నిన్ను యవనస్తుడిగా, యవనస్తురాలిగా ఈ మాటలు వింటా ఉండొచ్చు. ఈ లోక ప్రేమలు వ్యర్థం. ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలనేది దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో నీకు ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఆ కుటుంబంతో కలిసి నన్ను ఆరాధించు అంటున్నాడు ఆ నజరేయుడైన యేసయ్య. అంతేకాని ఆ లోకంలో ఇక్కడ, ఈ లోకంలో అక్కడ అమ్మాయింది, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ అది ఇది అని మీరు తిరగద్దు. తిరిగినట్లయితే మీ జీవితాన్ని మీరు నష్టాల పాలు చేసుకుంటారు, కష్టాల పాలు చేసుకుంటారు, ఇబ్బందుల గురవుతారు. తను చూడు, యాకోబు రాహేలమ్మ కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడంట. ఆ 7 సంవత్సరాలు చేశాడు, తన మామ ఇవ్వలే. ఆ 7 సంవత్సరాలు చేసినప్పటికి కూడా తనలేమంట కొద్ది రోజులుగా గడిచిపోయిందంట తన జీవితంలో. ఎంత బాధకరమండి. అక్కడ తన జీవితాన్ని ప్రార్థన లేకనే ఇబ్బందులకు గురై తన తల్లి ప్రేమకు దూరం అయ్యాడండి. ఈరోజు ప్రార్థన జీవితం లేక కుటుంబంలో ఏ ప్రేమను నువ్వు కోల్పోతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. కుటుంబాలలో భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, పిల్లలంటే తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు, అత్తమామలంటే కోడలకు పడదు, కోడలంటే అత్తమామలకు పడదు. ఎందుకు? కుటుంబాలలో ప్రార్థన జీవితం లేదు కాబట్టి. యాకోబు తన సర్వస్వం అనుకొని రాహేలమ్మ కోసం వెళ్ళాడు. ప్రార్థన అంతా దూరం చేసుకున్నాడు. ఆమె కోసమే ఆలోచన చేస్తున్నాడు. ఆ దినాలు కొద్ది దినాలుగా ఆయన కనిపించాయంట. నీవు కూడా ఏ దానికోసం నువ్వు ఆలోచన చేస్తూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావో ఒకసారి నువ్వు పరీక్షించుకో. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడు ధూపంలాగా ఉండాలి అంటున్నాడు. సరే, నా జీవితంలో ప్రార్థన మీరు చెప్పేది చెప్పండి, మేము చేసేది చేస్తాము అంటే దేవుడి వాక్కులు నీ చెవిన వినిపింప చేస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడతావని, నీ హృదయాన్ని తెరుస్తావని, నీ హృదయంలో ఆయనకు స్థానం ఇస్తావని, నీ హృదయంలో ఆయనను చోటు చేసుకొని ఆయనతో పాటు నువ్వు అడుగులేస్తావని. అప్పుడు అడుగులేస్తే ఏమవుతుంది తెలుసా? అరణ్యంలో నువ్వు నడుస్తున్నా, అరణ్యకరమైన శోధనలో కూడా నువ్వు వెళ్తున్నా, త్రోవను కలగజేస్తాను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. రెండోదిగా మనం చూసినట్లయితే మాట వినే మనసు ప్రతి మనిషిలో ఉండాలి. భార్య మాట వినాలి, అట్లనే భార్యను తోసివేయకూడదు.
భర్త మాట వినాలి, భర్తను తోసివేయకూడదు. పిల్లల మాట వినాలి, వారిని తోసివేయకూడదు. తల్లిదండ్రుల మాట వినాలి, అత్తమామల మాట వినాలి. వారితో పాటి నిన్ను సృష్టించి ఈ భూమిపైన ఒక సజీవ లెక్కలో ఉంచిన ఆ యేసయ్యకు స్థానం మొదటగా ఇచ్చి ఆయన మాటకు లోబడాలి అంటున్నాడు. ఒకసారి చూద్దామా? ఆదికాండము 16వ అధ్యాయము 18వ వచనము. ఆదికాండము 16వ అధ్యాయము 18వ వచనము. 16వ అధ్యాయం 8వ వచనం. సారీ అండి. సారాయి దాసైన హాగరు, ఎక్కడికి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. చాలమ్మా. ఐగుప్తు రాలైన హాగరు ఒక దాసిగా ఉన్నది. ఆమె అబ్రహాముతో ఉండటానికి ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే శారాయికి పిల్లలు లేరు కాబట్టి తన భార్య అయిన శారాయి హాగర్ను ఎంచుకున్నది. తనకు పిల్లలు లేరన్నంతసేపు, హాగరమ్మ కూడా పిల్లలు లేరన్నంతసేపు మంచిగానే ఉన్నారు. ఎప్పుడైతే హాగరు జీవితంలో దేవుడు కృప చూపించి ఆమె గర్భాన్ని తెరిచాడో అప్పుడు మొదలైంది శారాయికి హాగరమ్మకు మధ్య గొడవలు. శారాయి అనగా జగడ్మండి. ఆ శారాయి ఏం చేసిందంటే హాగరమ్మను బాధ పెడతా ఉంది. అంతవరకు శారాయి అనుకుంటుంది ఏమని అంటే, హాగరమ్మ అనుకుంటుంది ఏమని అంటే, అమ్మయ్య దేవుడు ఇన్ని సంవత్సరాలు నాకు గర్భాన్ని తెరిచాడు, ఇన్ని రోజులు పిల్లలు లేరు కదా, ఇన్ని రోజులు పిల్లలు లేరని బాధపడ్డాను కదా, ఈరోజు అమ్మయ్య దేవుడు నా గర్భాన్ని తెరిచాడని సంతోషంగా అమ్మయ్య అనుకునేసరికి ఏమైంది, శారాయికి హాగరమ్మకు మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి. తమ జీవితం ఏమిటో అర్థం కాల. అయ్యో ఇంత కష్టం అయిపోయిందిలే, ఇంకా నేను ముందుకు సాగిపోతా, నాకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, ఈ సంతానంతో సంతోషంగా ఉంటాను అనుకుంది. అంతలోకే ఒక పెన్నాగా ఒక సమస్య వచ్చి పడింది. ఒక గర్భంతో ఉండిన ఆ స్త్రీ తల దాచుకోవటానికి ఏమీ లేదు. ఇంట్లో చూద్దామంటే శారాయి ఉండనివ్వటంలా. పరిస్థితులు ఏమైపోతాయో తెలియని అయోమయ గందరగోళ స్థితిలో అరణ్యంలో వెళ్తా ఉంది. అరణ్యంలో వెళ్తుండగా ఒక స్వరము వినిపిస్తుంది, శారాయి దాసివైన హాగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? శారాయి దాసివైన హాగరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానన్న దానికి ఆ దూతకు సమాధానం చెప్పింది. ఏమని అంటే, శారాయి ఇంటిలో నుంచి వస్తున్నాను. నువ్వు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలో గమ్యం లేని అరణ్య యాత్రలో నడుస్తుంది. వచ్చిన రోడ్డు తెలుసు, ఈ రూటులో నుంచి ఎక్కడికి వెళ్ళాలో తల్లికి తెలియడంలా, ఈ రోడ్లో నుంచి ఎలా వెళ్ళాలో తల్లికి తెలియడంలా. ఆ దూతకు సమాధానం చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చాను అంటే తెలియక మౌనంగా అయిపోయింది. అప్పుడు చూసింది, నన్ను పిలిచింది అబ్రహాము గారా, నన్ను పిలిచింది శారాయ అని. అక్కడ చూసింది, ఇక్కడ చూసింది, కానీ ముందుకు చూసింది, వెనక్కి చూసింది, కుడికి చూసింది, ఎడమకు చూసింది, ఎవ్వరు కనబడలేదు. కానీ ఆకాశముందు ఆసీనుడైన ఆయన పిలుస్తున్నాడు. ఏమని అంటే, ఎక్కడి నుంచి వచ్చావు హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళడం నా చిత్తము కాదు, తిరిగి వెళ్ళి నీ యొక్క యజమానురాలైన శారాయి దగ్గర ఎలా ఉండు అంటే అణిగి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను దీవిస్తా. ఈరోజు నీ పరిస్థితులు కూడా, ఇంట్లో కుటుంబ వ్యవస్థ పతనమైపోయిందా?
ఇంట్లో సమాధానాన్ని కోల్పోయావా? అనేక సార్లు నీకు కూడా ఈ ఆలోచనలు వచ్చాయా? హాగరులాగా నాకు ఇక్కడ సమాధానం లేదే, శాంతి లేదే, నెమ్మది లేదే, ఆదరణ లేదే అనేసి నీ జీవితం అరణ్యంలాగా అరణ్య త్రోవలో నడవాలని ఇష్టపడి బయటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా? నీ దేవుడు అరణ్యానికి నిన్ను తీసుకెళ్లే దేవుడు కాదు. అరణ్య మార్గంలో నిన్ను ఉంచేవాడు కాదు. ఎడారిలాగా ఉన్న నీ జీవితాల్లో సెలయేర్లు ప్రవహింపచేసేవాడు. నీ జీవితం ఒక పని చేస్తే ఏమైతుందో, ఏదన్నా ఒక పని ప్రారంభిస్తే ఏమైపోతుందో, ఈ పైరు వేస్తే ఏం నష్టపోతానేమో, ఏదన్నా నేను ప్రారంభిస్తే ఇబ్బంది పడతానేమో అని అనుకుంటా ఉంటావు. హాగరు కూడా అనుకుంది, నన్ను పిలిచింది అబ్రహామా, నన్ను పిలిచింది శారాయా, లేకపోతే నన్ను పిలిచింది ఎవరు అనేసి చూస్తూ ఉంది. కానీ ఎవరు కనబడలే. ఎవరు కనబడినప్పుడు ఏం చేసిందంటే పైకి చూసింది. అయ్యా, నన్ను నా పేరు చెప్తున్నావు, నా స్థితిని చెప్తున్నావు, నా గర్భంలో ఉన్న వారి గురించి కూడా నువ్వు ప్రవచనం చెప్తున్నావు. అయ్యా, నిజంగా నువ్వు చూచుచున్న దేవుడవయ్యా, నువ్వు నమ్ముతావా ఆయన చూచుచున్న దేవుడని? నువ్వు నమ్ముతావా ఈరోజు ఆయన నీ జీవితాన్ని చూస్తున్నాడని? ఈరోజు నువ్వు నమ్ముతావా నీ జీవితాన్ని, పడిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ నిలబెడతాడు అని? నువ్వు నమ్ముతున్నావా నీ జీవితాన్ని డాక్టర్లు చెప్పారేమో నీ యొక్క రిపోర్టు తారుమారు కాదు, నీ యొక్క వ్యాధి పోదు అని నీ దేవుడు చెప్తున్నాడు. నీ ప్రతి స్థితిని నేను చూశాను, ఆ స్థితిలోనే నేను ఉంచను, లేపుతాను, తీస్తాను బయటికి అంటున్నాడు. కొన్నిసార్లు హాగరుకు శారాయి దగ్గర ఉండటం ఇష్టం లేదు. కానీ ఏం చేసింది? దేవుడు చెప్పిన మాటకు లోబడి తిరిగి ఏం చేసింది? మళ్ళా తన యజమానురాలైన శారాయి దగ్గరికి వెళ్ళి అణిగి ఉంది. కొన్ని స్థలాలకు వెళ్ళటం నీకు ఇష్టం ఉండదు, కొంతమంది మనుషులతో మాట్లాడటం నీకు ఇష్టం ఉండదు, కొంతమంది దగ్గర నువ్వు ఉండటం ఇష్టం ఉండదు. కానీ దేవుడు చెప్పినప్పుడు వారితోనే నీ యొక్క పయనం సాగించాలి. నాకు ఈ భార్యాభర్తల బంధం వద్దు, ఈ అత్తమామల బంధం వద్దు, ఈ పిల్లల బంధం వద్దు, నేను విడిపించుకుంటాను అంటే అది విడిపోయే బంధం కాదు. దేవుడు జత చేసినది నీ ఎద్దకు వచ్చింది, దాన్ని నువ్వు నీ అంతటా నువ్వు విడిపించుకోవాలనుకుంటే దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన వాడవిగా, లెక్క చెప్పదలసిన వారిగా ఉన్నారు. శారాయి ఎంత బాధ పెడుతున్నా హాగర్ని ఏం చేశాడు? అక్కడే ఉండు అన్నాడు. నీ కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి నేను వెళ్ళిపోతానయ్యా, నా ప్రాణాన్ని తీసుకొస్తాయా, లేకపోతే నా పిల్లలను నాకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు చూడయ్యా, నన్ను వీరి నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేస్తున్నావా? అది కాదు నీ ప్రార్థన. విడిపోవటానికి దేవుడు నేను భార్యాభర్తలుగా జత చేసేసాడా? లేకపోతే నీ యొక్క గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. నీ పిల్లల గురించి నువ్వు శాపపు మాటలు మాట్లాడటానికి నీ కడుపున పిల్లలను పుట్టించారా? ఎంతో మంది బయట చూడబోండి పిల్లలు లేక కొనుక్కుంటున్నారండి, లక్షలు పెట్టి. ఆ పిల్లలు ఇచ్చిన మీకు పిల్లల విలువ అర్థం కావడంలా. నోటికొచ్చే పిల్లవాడు మాట వినకుంటే అరే నీకు ఎప్పుడు వస్తుందిరా సావు అంటావు. వారి సావు కోరుకోవటానికి తల్లిగా నీకు అంత ఇష్టమా? తండ్రిగా నీకు అంత ఇష్టమా? నువ్వు శాపపు మాటలు నీ పిల్లల గురించి నువ్వు మాట్లాడకూడదు. నీ ఆశీర్వాదపు మాటలే నీ నోట ఉండాలి. నీ పిల్లలు మాట వినలేదని నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే పరమ తండ్రి అయిన దేవుడు నువ్వు కూడా మాట వినడంలే, ఆయన నీ గురించి శాపపు మాటలు మాట్లాడితే ఈ రోజు ఈ స్థితిలో ఉండి వాక్యం వినగలుగుతావా? ఈ లైవ్ లో ఉండి వాక్యం వినగలుగుతావా? వినలేవు. దేవుడు చూపించింది. ఎందుకంటే నీ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు గద్దించు, బుద్ధి చెప్పు, వారి గురించి వేకువజాములేసి మొరపెట్టు. నీ భర్తలు తప్పు చేస్తున్నప్పుడు ప్రార్థించు, భార్యలు తప్పు చేస్తున్నప్పుడు ప్రార్థించు. కానీ దేవుడుకు లోబడి ఉండు అనే మాట తిరస్కరించి నీ బలం మీద నువ్వు ఆధారపడద్దు, నీ శక్తి మీద నువ్వు ఆధారపడద్దు. ఇంకెప్పుడు నేను మారతారని నాకే తెల్లంటిగా వచ్చినాయి, కానీ వీడెప్పుడు మారేది? నాకే ముసలోడిని అయిపోతున్నాను, నేనే ముసలిదాన్ని అయిపోతున్నాను, ఎప్పుడు మీరు మారేది అని మీరు అనుకోవద్దు. ప్రతి దానికి ఒక సమయం. ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు అందరి కనులు అబ్బర పరిస్థితిలో దేవుడు నిన్ను ఉంచుతాడు. శాప
శాపపు మాటలు మాట్లాడద్దు. శాపపు మాటలు నీ నోటికి రానియద్దు. శాపపుతోనే నీ జీవితాన్ని కొనసాగించద్దు. శాపపు మాటలు మాట్లాడినావు, పోయి బెడ్ మీద పడుకున్నావు. ఆ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఉదయంలో లేచి నీ కుమారుని శాపపు మాట్లాడావే, నువ్వు చూడగలుగుతావా? నువ్వు మాట్లాడిన మాటలు దేవుని దగ్గర లెక్క చెప్పాలయ్యా, లెక్క చెప్పాలమ్మా. శాపపు మాటలు మాట్లాడే తీరు మారునుగాక నోట్లో నుండి. హాగరమ్మ ఏం చేసింది? శారాయి ఇంటికే మళ్ళా తిరిగి వెళ్ళింది. అణిగి మణిగి ఉంది. ఎవ్వరు ఆమె దాహాన్ని తీర్చలా, ఎవ్వరు ఆమె దాహాన్ని తీర్చలేదు. కానీ సూరు అరణ్యంలో దేవుడు ఏం చేశాడంటే నీటి ఊటను పుట్టించాడు. ఆ ఊట ఇప్పటికీ పొంగి పొర్లుతూనే ఉంది. రానున్న దినాల్లో ఆ ప్రాంతానికి మనం కూడా వెళ్దాము గాక. ఆ ఇశ్రాయేల్ దేశానికి మనం కూడా టూర్ వెళ్ళి ఆ ప్రాంతాలన్నీ మనం కూడా విజిటింగ్ చేసి వచ్చుదాము గాక. ఆ సూరు అరణ్య ప్రాంతంలో ఆ ఊట అప్పుడు హాగరమ్మ జీవితాన్ని దాహమేస్తున్నప్పుడు తెలిసిన ఊట ఇప్పటికీ ఉబుగుతూనే ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళే కృపగల దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె నన్న ప్రతి ఒక్కరూ స్థలానికి వెళ్ళి చూచుదుము గాక. ఇది మనకు అసాధ్యమే. మనం సృష్టించిన సృష్టికర్తకు సమస్తము సాధ్యం. మనుషులు కష్టం వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే ఆ పూట కయ్యమేని ఇస్తాడు. అబ్రహాము కూడా హాగరమ్మకు ఏమిచ్చాడు? ఒక బుడ్డి నీటి తిత్తి మాత్రమే ఇచ్చాడు, కొంచెం మాత్రమే ఆహారాన్ని ఇచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో త్రోవను కలగజేసి జీవజలాన్ని పుట్టించాడు. మనుషులకు ఇస్తే కొంచెం మాత్రమే, మనుషుల వైపు చూస్తే కొంచెం మాత్రమే బ్లెస్సింగ్స్. దేవుని వైపు చూసినప్పుడు వస్తుందండి దీవెన. నువ్వు ఊహకు కూడా అందదు, నీ కళ్ళకు కూడా ఆనందంగా చూస్తావు. అంతగా ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుని మీద ఆధారపడతామా? అందుకే హాగరమ్మ దేవుని మాటకు లోబడింది. శారాయి దగ్గర ఉన్నది. దేవుడు చెప్పినట్లే హాగరు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు లోబడతావా? నీ జీవితం దేవునికి ఇస్తావా? నువ్వు కూడా దేవునిలో ఉండి నీ కుటుంబాన్ని దేవుని వైపు మార్చుకోవాలని ఇష్టం కలిగి ఉంటావా? నీ జీవితం ఒక అరణ్యమే, నీ పరిస్థితులు ఒక అరణ్యమే. అరణ్యంలో నిన్ను అట్టడుగు స్థితిలో వదిలేసి వెళ్ళడండి. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆ చెయ్యి పట్టుకొని అట్లా నడుచు, అట్లా వెళ్ళొద్దు, క్రూర మృగాలు ఉన్నాయి, అక్కడ వెళ్ళొద్దు, సింహాలు ఉన్నాయని నీ పక్కనే ముందులు అడుగులు వేస్తున్నావు. ఆయన నడిచేవాడండి. మేము గత వారంలో ఒక పల్లెటూరికి మీటింగ్కి వెళ్ళాం. నైట్ 9 గంటలకు మీటింగ్ ముగించుకొని వస్తున్నాం. చుట్టూ అడవి ప్రాంతం అండి. అడవి ప్రాంతంలో 9 అయ్యేసరికి ఏ వెహికల్స్ తిరగడం లేదండి. ఏ వెహికల్స్ తిరగడం లేదు, ఏ లైటింగ్ కూడా మా బండికి కనపడడం లేదు. చుట్టూ పొలాలు, చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దాదాపు 4-5 కిలోమీటర్లు ఉన్నట్లే ఇద్దరు మాత్రమే, నేను దైవ సేవకుడు మాత్రమే బండిలో ప్రయాణం చేస్తున్నాం. సగం దూరం వచ్చిన తర్వాత 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత బండిలో పెట్రోల్ అయిపోయింది. ప్రెజర్లో పెట్రోల్ ఉన్నది. అది ఆన్ చేసుకొని వచ్చేసాం. అప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. ఇంత అరణ్యంలో ప్రభా ఎవరయ్యా? మా సంఘ బిడ్డలు మాకు తోడుంటారయ్యా, మా పిల్లలు మాకు తోడుంటారయ్యా. ఈ అరణ్యంలో ఈ పెట్రోల్ ఎప్పటికి కూడా బండ్లో పెట్రోల్ ఎప్పుడు అయిపోదు. కానీ ఆ రోజు ఎందుకో ముందులే అనుకొని వెళ్ళాము. కరెక్ట్ టయానికి అక్కడ ఉన్నాము. దేవుడు ఎక్కడ కూడా ఏ ప్రమాదం జరగకుండా, ఏ ఆపద జరగకుండా, ఏ భయంకరమైన సంఘటన జరగకుండా ఆ ప్రిజర్లో ఉన్న పెట్రోల్తోనే ఏ ప్రాంతంలో పెట్రోల్ దొరుకుతుందో అంతవరకు తీసుకొచ్చి బండి అక్కడ ఆపాడండి. ఎవరండి మాకు తోడు? అరణ్యంలో ఎవ్వరు లేరు.
ఇది కూడా ఒక అరణ్య ప్రాంతమే. ఒక 7 సంవత్సరాల క్రితం ఎవ్వరూ నైట్ అయ్యేసరికి ఈ ప్రాంతంలో ఉండటానికి ఇష్టపడరు. మందిరం పెట్టిన 3 సంవత్సరాల వరకు ఇక్కడ కరెంట్ లేదండి. ఒక క్యాండిల్తో నైట్ విజ్ఞాపన కూడిక జరిగేది. కింద బండలు లేవండి, ఊరికే చాపలు వేసేవాళ్ళం. ఈ మందిరం పడిన తర్వాత ఈ చుట్టుపక్కల ఇళ్ళన్నీ వచ్చాయండి. తర్వాత కరెంట్ వచ్చిందండి. ఎవరండి మనకు ఆధారం? మందిరం పెట్టినప్పుడు అందరూ చెప్తారు, ఏదన్నా డబ్బు నీ దగ్గర ఉన్నప్పుడు అందరూ చెప్తారు, రే నువ్వు పని ప్రారంభించురా, నీ దగ్గర మేము ఉంటాము అంటారు. వారికి ఏదన్నా ఒకటికి ఇష్టం లేనిది తగినప్పుడు ఏం చేస్తారంటే తిరిగి వెళ్ళిపోతారు. కానీ అందరూ వెళ్ళిపోయినా, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఈ పరిచర్యను ఈరోజు వరకు ఈ స్థితిలో నిలబెట్టింది ఏంటంటే ఆయన ప్రేమ మాత్రమే అండి. ఆ ప్రేమనే ఈరోజు మేము రుచి చూసాము. ఆ ప్రేమను మీరు రుచి చూడండి. ప్రార్థనలో ఉండండి, దేవుని మాటకు లోబడండి. అరణ్య యాత్రలో ఉన్న నీ జీవితాన్ని మలుపు తిప్పే దేవుడు అని నేను అంటున్నాను. ఎందుకంటే ఆ ప్రేమ రుచి చూసాము కాబట్టి. ఏ ఆలోచనతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ బాధతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ వేదనతో నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ అరణ్యం లాంటి సమస్యలు నీ దగ్గర ఉన్నాయో, నువ్వు సమస్యలు చెప్తున్నప్పుడు అరే ఎన్నిసార్లు చెప్తావురా నీ సమస్యలు, విని విని నాకే విసుకొస్తుందని నీ పక్కన అందరూ నన్ను చీదరించుకున్నారేమో. నేను చీదరించుకొని వేసేయండి నా. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అరే నీ ప్రార్థన నేను వింటున్నానా రా, అరే నీ ప్రార్థనకు నేను జవాబు దయచేస్తాను రా, అమ్మా నీ ప్రార్థన నేను వింటున్నానమ్మా. నువ్వు ఇంటి నుంచి పారిపోవడం ప్రయత్నం చెయ్యొద్దు. నీకు ఇచ్చిన ఒక స్త్రీగా నువ్వు ఈ మాటలు వింటున్నావా, ఒక పురుషునిగా నువ్వు ఈ మాటలు వింటున్నావా, యవనస్తుడిగా ఈ మాటలు వింటున్నావా? నీకు ఒక కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ కుటుంబంలో కలుగుతున్న శ్రమలను బట్టి వెనకంజ వేసి వెళ్ళిపోవాలని అరణ్య యాత్రలో నేను వెళ్తానని వెళ్ళొద్దు. హాగర్ను వెనక్కి తిప్పి మళ్ళా శారాయి ఇంటిలో నుంచి ఉంచినట్లు దేవుడు నిన్ను ఏ ఇంటిలో ఉంచాడు అదే ఇంటిలో ఉండు. ఆ ఇంటిలోనే నీకు దేవుడు నవ్వును పుట్టిస్తాడు. నవ్వును నువ్వు ఎప్పుడు చూసిండావు? మనుషులు 5 నిమిషాలు నవ్విస్తే ఆ నవ్వు ఎలా ఉంటుందంటే 5 నిమిషాల వరకే. కానీ దేవుడిచ్చే నవ్వు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు సమాధానంతోనే ఉంటావు. ఎప్పుడు గాబారు ఉండదు, ఎప్పుడు టెన్షన్ ఉండదు. ఈరోజు భర్తలను గొనగడం మానండి. సంఘంలో భార్యలను గొనగడం మానండి. సనుగుళ్ళు గొనుగుళ్ళు ఇంట్లో వినపడకూడదు, సంఘంలో వినపడకూడదు. పిల్లల గురించి సనుగుడు గొనుగుడు వినపడకూడదు. నువ్వు గొనుగుతున్నావు, సనుగుతున్నావు, కానీ ఆ గొనుగుడు సనుగుడే నీ ప్రార్థన జీవితాన్ని నాశనం చేస్తుందండి. భార్యాభర్తల మధ్య గొనుగులు ఉండొద్దు, సనుగుడులు ఉండొద్దు. దేవుడు జత చేసిన వారు ప్రేమాను రాగాలతో ఉండాలి. ఆ సనుగుడు గొనుగుడు ఉన్నప్పుడే 3వ వ్యక్తి ఎంటర్ అవుతాడు. అప్పుడు నీ జీవితం నాశనం అవుతుంది. అప్పుడు సూసైడ్ చేసుకోవాలని ఆశపడతావు, అప్పుడు ఏం చేసుకోవాలని ఆశపడతావు. ఆ స్థితి నీకు రాక మునిపే, ఆ గతి నీకు పట్టక మునిపే, ఆ 3వ వ్యక్తి నీ కుటుంబంలో జరగడక మునిపే, ఆ సైతాన్ని ఇంట్లో జరగడక మునిపే ప్రార్థన పట్టుదలతో కలిగి జీవించు. ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి జీవించు. అరణ్య త్రోవలు కూడా దేవుడు నీకు మార్గాన్ని సరళం చేయవాడు. నీ జీవితం ఎడారే అయినప్పటికీ కూడా ఏదో నువ్వు తోట వల్లే మారుస్తాడు. ఓపిక, ఆ ఓపికనే నీ జీవితానికి అవసరం. కానీ నేను అక్కడ వెళ్తాను, ఇక్కడ వెళ్తాను, అట్లా చనిపోతాను, ఇట్లా చనిపోతాను అనే మాటలు నీ నోట రానియద్దు. ఎక్కడైతే ఉంచాడో, ఏ సంఘంలో దేవుడు ఉంచాడో, ఏ కుటుంబంలో దేవుడు ఉంచాడో దేవునికి లోబడి ఉండవు, మనుషులకు కాదు. ఆటోమేటిక్గా దేవునికి లోపడితే ఎవరికి లోపడతావు? కుటుంబంలో వారికి లోపడతావు, సంఘంలో సేవకులకు లోపడతావు. ఆ లోబడే తత్వమే మనం లేనప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది. ఆ తిరుగుబాటు తత్వమే మొదటి ఆదాము అవ్వలో ఉన్నది. తర్వాత ఏం చేశాడు? ఆ తిరుగుబాటు తత్వాన్ని తీసివేయటానికే
కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వచ్చాడు. మొదటి ఆదాం మనసు మనలో నుంచి పోవాలి, కడపటి ఆదాం మనసు మనలోకి రావాలి. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన ప్రేమ, ఆయన పేరులో నుండి ప్రేమించే మనసు, ఆయన హృదయం కరుణా హృదయం. ఆయన ఎలాంటి వాడంటే, నువ్వు చూస్తూ ఉన్నట్లుగా మనసులో ఎంతో మందిని చూసావు, నువ్వు చూస్తూ ఉంటావు, ఆయన నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోడు. నువ్వు చూస్తూ ఉండగానే, నువ్వు అక్కడ ఉండగానే వెంటనే నువ్వు పొరపాట్లు చేసావు కదా, నిన్ను వదిలిపెడతాడు. నువ్వు తప్పులు చేసావు కదా, నేను వదిలిపెడతాడు. నువ్వు వ్యభిచారంతో పట్టబడ్డావు కదా, నేను వదిలిపెడతాడు. నువ్వు త్రాగుంటూ ఉన్నావు కదా, వదిలిపెడతా అన్నాడు. నువ్వు అనేక సార్లు మోసం చేసావు కదా అని వదిలిపెడతా అన్నాడు. ప్రతి పాపికి రక్షణ యేసుక్రీస్తు నామం మాత్రమే. కాబట్టి ఆయన అవకాశం ఇస్తున్నప్పుడు లొంగిపోతావా, లోపడతావా, ప్రార్థనతో నింపబడతావా? అరణ్య అనుభవంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే త్రోవను సిద్ధం చేస్తాడు. అక్కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు. అందరం కూడా ఒప్పుకుందామా? అయ్యా నా కోసమేనయ్యా, ఎటు తోస్తని స్థితి, ఎటు వెళ్ళని స్థితి, ఏమి చెయ్యలేని పరిస్థితి, నా జీవితాన్ని ఈరోజు మలుపు తిప్పటానికి నువ్వు మాట్లాడావయ్యా. నా అరణ్య త్రోవను అయ్యా మారుస్తానన్నావు తండ్రి. మార్చగల దేవుడవని మనందరం ఒప్పుకుందామా? ఖచ్చితంగా ఈరోజు నీ అరణ్య త్రోవలో మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు సిద్ధపరిచి నీ జీవితంలో నూతన కార్యం చేయ ఆరంభించాడు. అది ఇప్పుడే మొలిపింపచేశాడు. రేపు ఇప్పుడే పంట కోసుకునే కృపగల దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యం మనందరి జీవితాల్లోనూ, లైవ్లో ఉన్న వారందరి జీవితాల్లోనూ ఫలభరితంగా మారును గాక. ఆమేన్.